ఉన్నారు ఎక్కడున్నా ఫ్యామిలీ మొత్తం ఉంటారు వాటి కోసం అందరికి यीशु मसीह के नाम में धन्यवाद। యేసు ప్రభు గురించి చెప్పడానికి ఇక్కడికి వచ్చామండి మేము। यीशु मसीह के बारे में बताने के लिए मैं इधर आया हूँ। మీరందరూ చాలా మంది బాధల్లో ఉండొచ్చు। शायद आपको बड़ा परेशान में होगा। ఆ బాధలు తీర్చేది ఎవరైనా ఆలోచించుకొని ఉండొచ్చు మీరు। ये परेशान दूर करने वाला कौन है सोचते होगा। మేము కూడా ఒకప్పుడు అలానే ఉండేవాళ్ళము। हम भी एक बार ऐसे थे, परेशान में थे। మా బాధల నుంచి బయటికి తీసుకొచ్చిన వాళ్ళు ఒక్కళ్ళే అండి। हमारा परेशान से दुख से मुश्किल से निकालने वाला सिर्फ एक ही है, ఆయనే యేసు ప్రభు అండి। उन्हीं का नाम है ईसा मसीह। బస్సులో నుంచి కూడా కొంతమంది వింటున్నారు, దాన్ని బట్టి నేను చాలా ధన్యవాదాలు చెప్పుకుంటున్నానండి। बस में कुछ भाई बहन लोग सुन रहे हैं, बहुत धन्यवाद कहना चाहता हूँ। నడుచుకుంటూ వెళ్ళే వాళ్ళు కూడా వింటున్నారండి, థ్యాంక్ యూ అండి। దాని గురించి కూడా నేను మీ అందరికీ ధన్యవాదాలు చెప్తున్నానండి। अरे पैदल जा रहे आप लोग, धन्यवाद आपके लिए भी। యేసు ప్రభు వారు यीशु मसीह స్వస్థపరుస్తారండి। यीशु मसीह स्वस्थ करने वाला परमेश्वर है। మనకి ఎంత అనారోగ్యమైనా కూడా ఆయన స్వస్థపరచగలిగిన దేవుడండి। कितना भी बड़ा परेशान है और बीमारी है, वो स्वस्थ करने वाला है। నా కరోనా టైంలో కరోనా వచ్చిందండి। ఈ పాప ప్రెగ్నెన్సీలో ఉందండి, కడుపులో ఉందండి, అయినా కూడా దేవుడు స్వస్థపరిచాడండి। कोरोना का टाइम में मेरे को बड़ा कोरोना आ गया, बेटी मेरा अंदर है, मैं मरने वाला था, परमेश्वर ने मुझे बचाया। నేను ఇప్పుడు బ్రతికి ఉన్నాను, మాట్లాడగలుగుతున్నానంటే దేవుడు నన్ను స్వస్థపరిచాడండి। मैं आज जिंदा हूँ, बात कर रहा हूँ, बोले तो कारण सिर्फ यीशु मसीह है। ఇంకా ఆయన అద్భుతకరుడండి। वो आश्चर्य काम करने वाला है। ఆయన చేసేవన్నీ కనపడవండి, కంటికి కనపడవు। जो यीशु मसीह करते हैं कभी कभी नहीं दिखते हैं, మనకి అర్థం కావు ఎలాగ జరిగాయి అనేవి కూడా। जो कुछ हुआ आपको समझ में भी नहीं आते हैं। మీరు ఈ పరిస్థితుల్లో ఈ పరిస్థితి నుంచి ఎలాగ బయటికి పడాలని ఆలోచిస్తున్నారేమో। शायद आप सोचते हैं मेरा बड़ा मुश्किल में है, कैसा निकलना है, सोचते होगा। ఇంకా చచ్చిపోవడమే మార్గమా అని ఆలోచిస్తున్నారేమో। कभी कभी सोचते होगा मरण उसका अंत होगा, मर जाए तो अच्छा होगा बोल के सोचते होगा। కానీ మరణించడం మార్గము కాదండి। ये मृत्यु मार्ग नहीं है। మనము చనిపోతే ఎక్కడికి వెళ్తామో ఒక్కసారి ఆలోచించండి। एक बार सोचो मरने के बाद आप कहाँ जाएंगे। మరణం తర్వాతనే అసలైన జీవం ఉంటుంది। मृत्यु होने के बाद मरण के बाद असली जिंदगी शुरू होता है। అప్పుడే మనము జీవించగలుగుతాము యుగ యుగాలు। हमेशा हमेशा रहने के लिए जिंदगी मृत्यु के बाद ही मिलेगा। యేసు ప్రభుని నమ్ముకోండి, यीशु मसीह पर विश्वास करो, మనము పరలోక రాజ్యానికి వెళ్తాము। अनंत जीवन स्वर्ग राज्य मिलेगा। అప్పుడు మనకి ఎక్కడ బాధ ఉండదు, आपको कोई चिंता नहीं होता है ఏ దిగులు ఉండదు। और कोई मुश्किल नहीं होते। అదే మనం యేసు ప్రభుని నమ్ముకోకుండా చనిపోతే अगर यीशु मसीह पर ना विश्वास करके मर जाए तो మనం నరకానికి వెళ్తాము। नरक जाना पड़ेगा। అక్కడ అగ్ని ఉంటుంది, उधर आग होता है। అది ఎప్పటికీ మనము కాలిస్తే అసలు చచ్చిపోవడం కూడా చచ్చిపోము, యుగాలు ఉంటుందండి। वो आग है, घुसते नहीं, युगानी युग रहना पड़ेगा वो आग में। ఇక్కడ కొంచెం మంట మన చేతికి తగిలితే మనం తట్టుకోగలమా? थोड़ा आग हमारे पास आए तो हम नहीं सहन सकते हैं। అలాంటిది మనం చనిపోయిన తర్వాత యుగ యుగాలు నరకంలో ఉంటే ఎలాగ తట్టుకోగలము? ऐसी रीति से मर जाए तो वो आग में युगान युग रहना पड़ेगा। ఒకసారి ఆలోచించండి। एक बार सोचो, वो नहीं सहन सकते हैं। మీరందరూ ఇప్పుడు వింటున్నారు కదా, आप सब लोग ये वचन सुन रहे हैं। ఒక రోజున మీకు అనిపిస్తుండొచ్చు, एक बार आप ऐसा सोचते होगा మనము అసలు చనిపోతే ఎలాగా ఎక్కడికి వెళ్తామో అని మీకు అనిపించవచ్చు। शायद आप सोचते होगा मर जाए तो क्या होता है, कहाँ जाएंगे। మీరు ఒక్కసారి మేము చెప్పే మాటలు కాదండి, एक बार आपसे बात कह रहे हैं वही नहीं, మా బైబిల్లో రాసి ఉంటుందండి। बाइबल में लिखा है। మీకు ఎవరికైనా ఉచితంగా బైబిల్ కావాలంటే आपको बाइबल चाहिए तो, परमेश्वर का वचन चाहिए तो ఇక్కడ ఇవ్వబడుతుందండి, మా దగ్గరికి రండి। हमारे पास है, हम देंगे आपको। మీరందరూ యేసు ప్రభుని నమ్ముకోండి, आप सब यीशु मसीह पर विश्वास करो, నిత్య జీవంలో ఉంటారు। अनंत जीवन में जाएंगे। అంతేకాదు उतना ही नहीं, ఇక్కడ కూడా इधर भी
మంచి జీవితం జీవిస్తారు. अच्छा जिंदगी इधर भी मिलेगा అభివృద్ధి ఉంటుంది, और आशीष भी मिलेगा, సంతోషం ఉంటుంది, खुशी भी मिलेगा సమాధానం ఉంటుంది. और शांति भी मिलेगा। డబ్బులతో కొనలేమండి. ये शांति समाधान का पैसे से नहीं खरीद कर सकते हैं। అందగారు వింటున్నారు, దాన్ని బట్టి మీకు ఎంతగానో ధన్యవాదాలు చెప్పుకుంటున్నాను. भाई खड़े होकर सुन रहे हैं, धन्यवाद। మీరు ఒక్కసారి యేసు ప్రభు గురించి ఆలోచించండి. एक बार यीशु मसीह के बारे में सोचो, ఒక్కసారి అడగండి. एक बार यीशु मसीह से पूछो, మీరు నిజమైన దేవుడేనా అని అడగండి. हाँ यीशु मसीह आप सच्चाई परमेश्वर ऐसा पूछो। ఇక్కడ వీళ్ళు చెబుతున్నారు నిజమైన దేవుడని. ये लोग कह रहे हैं ये यीशु मसीह सच्चाई परमेश्वर बोल के कह रहे हैं। వీళ్ళు చెప్తున్నారు కాబట్టి నేను అడుగుతున్నాను. ये लोग बोल रहे हैं इसलिए मैं पूछ रहा हूँ, నువ్వు నిజమైన దేవుడు అయితే अगर आप सच्चाई परमेश्वर है तो నాతో మాట్లాడు परमेश्वर आपसे बात करो అని మీరు अడగండి. आप ऐसा पूछो परमेश्वर से, దేవుడు మీతో మాట్లాడతాడు. परमेश्वर आपसे बात करेगा। ఎలా చెబుతున్నారు మీరు అని అడగొచ్చు. ऐसा बात कर रहे पूछ सकते प्रभु, మాతో మాట్లాడుతున్నాడు కాబట్టి మీతో చెప్తున్నామండి. यीशु मसीह हमसे बात कर रहे हैं इसलिए हम आपको बोल रहा हूँ। ఆయన నిన్న నేడు నిరంతరము यीशु मसीह कल आज युगानुयुग रहने वाला, ఏకరీతిగా ఉండే దేవుడండి. कल आज एक ही जैसा रहने वाला, ఆయన నిజమైన దేవుడు, वो यीशु मसीह सच्चाई परमेश्वर है। గొప్ప దేవుడు, ये महान परमेश्वर है, పాపము లేనివాడండి, ये इनका तो कोई पाप नहीं है, పరిశుద్ధుడండి. वो पवित्र परमेश्वर है। అందుకే ఒక్కసారి తెలుసుకోండి, इसलिए एक बार सोच लो, विश्वास करो, ఒక్కసారి ఆలోచించండి. एक बार सोच लो, మనం చనిపోతే ఎక్కడికి వెళ్తామో ఒక్కసారి ఆలోచించండి. मरने के बाद कहाँ जाएंगे सोच लो एक बार। ఎప్పుడు చనిపోతామో తెలీదు, आपको कब मर जाएंगे आपको मालूम नहीं है, ఎలా చనిపోతామో తెలీదు. कैसा मर जाएंगे वो भी मालूम नहीं है। కానీ బ్రతికున్నప్పుడే जब आप हमारा अंदर जिंदगी है, ఈ క్షణమే इसी क्षण में యేసు ప్రభుని यीशु मसीह पर నమ్ముకోండి. और यीशु मसीह पर विश्वास करो, अंगीकार करो, ఆయన అందే నమ్మకం ఉంచండి. यीशु मसीह के ऊपर ही विश्वास करो। మనం చనిపోయినా కూడా अगर आप मर जाए तो भी ఆయన దగ్గరికి వెళ్తాము. यीशु मसीह के पास, परमेश्वर के पास जा सकते हैं। ఒక్కసారి ఆలోచించండి. एक बार सोच लो, మేమందరం ఇక్కడ ఎందుకండి ఇక్కడ నిల్చోవలసిన అవసరం ఏమొచ్చింది? ये हम सब इधर क्यों खड़ा है? ఒక్కసారి ఆలోచించండి. एक बार सोच लो, మీకు ఎవరైనా ఆపదలో ఉన్నప్పుడు ये कोई मुश्किल में है, ఎవరైనా సహాయం చేస్తే कोई मदद करे तो మీరు వారిని ఎప్పుడైనా మర్చిపోతారా? कभी भूल जाएंगे जो मदद करने वालों को? లేదు కదండి. कभी भी नहीं मरेंगे। అలానే మేము కూడా इसलिए आप भी యేసు ప్రభు మాకు ఎన్నో మేలులు చేశాడు, यीशु मसीह बड़ा उपकार किया हमारे लिए, ఎన్నో ప్రమాదాల నుంచి రక్షించాడు. बहुत मुश्किलों से निकाला, మమ్మల్ని రక్షించిన దేవుడు जो आपको बचाया మిమ్మల్ని కూడా రక్షిస్తాడు. आपको भी बचाएगा। మనందరి కోసమే हमारे हम सब के लिए కల్వరిలో कलवरी क्रूस में ఏ పాపము లేని దేవుడు इसके अंदर कोई पाप नहीं था, మన అందరి పాపాల కోసము हम सब पापों के लिए మరణించాడండి. मारा गया, కానీ परंतु మన కోసమే हमारे लिए 3 రోజుల్లో 3 दिन के बाद, తిరిగి లేచాడు. 3 दिन के बाद तीसरे दिन में जी उठा। ఒక్కసారి ఆలోచించండి. एक बार सोच लो, ఏ దేవుడైనా कोई भी परमेश्वर మన పాపాల కోసము हमारे पापों के लिए చనిపోయాడా? कोई मर गया अभी तक, తిరిగి లేచాడా? कोई जी उठा। మాతో పాటు సజీవంగా ఉన్న దేవుడి గురించి మేము చెప్తున్నామండి. हमारे पास जो जीवन जीवते परमेश्वर के बारे में बता रहे हैं। సజీవంగా ఉన్న దేవుడు ఎవరైనా ఉన్నారా? जो जीवते परमेश्वर कोई है? యేసు ప్రభు ఒక్కరే ఉన్నారు. यीशु मसीह अकेला है। ఒక్కసారి ఆలోచించండి. एक बार सोच लो, యేసు ప్రభు నిజమైన దేవుడు. यीशु मसीह सच्चाई परमेश्वर है, ఆయన్ని నమ్ముకోండి. उन पर विश्वास करो, ఆయన ద్వారానే రక్షణ. उन्हीं के द्वारा उद्धार। ఎందుకంటే యేసు ప్రభు చెప్తున్నారు, यीशु मसीह कह रहे हैं నేనే మార్గమును, मैं मार्ग हूँ, నేనే సత్యమును, मैं सच हूँ, నేనే జీవమును. मैं जीवन हूँ। ఆయన ద్వారా తప్పితే उन्हीं के द्वारा దేవుని యొద్దకు परमेश्वर के पास చేరలేము. उन्हीं के द्वारा जा सकते हैं।
Dear friends, ప్రియమైన స్నేహితులారా, good morning all of you. శుభోదయం అందరికి. I have come here with a great news. మేమందరం ఇక్కడికి ఎందుకు వచ్చామంటే మీకు ఒక గొప్ప వార్త చెప్పడానికి వచ్చాము. And it's a good news also. ఇది ఒక మంచి విషయం కూడా. What is this good news? మంచి విషయం ఏమిటది? It's a good news about Jesus Christ. ఇది దేవుని గురించి అయినా యేసు ప్రభు గురించి అయినా మంచి విషయము. What's the good news? ఏంటి మంచి విషయము? It's all about Jesus Christ. ఇదంతా యేసు ప్రభు గురించి. Do you know Jesus Christ? మీకు యేసు ప్రభు ఎవరో తెలుసా? Do you know meaning of Jesus Christ? యేసు ప్రభు గురించి మీనింగ్ తెలుసా? Jesus means యేసు ప్రభు అంటే Savior, రక్షకుడు, Savior of your life, మీ జీవితాన్ని రక్షించేవాడు, Savior of Secunderabad, సికింద్రాబాద్ ని రక్షించగలిగిన వాడు, Savior of India, ఈ దేశాన్ని అనగా మన ఇండియాని రక్షించగలిగిన వాడు, He's the Savior of whole world. మన ప్రపంచాన్ని రక్షించగలిగిన దేవుడు. Only one man as well as God, His name is Jesus Christ. ఒకే ఒక్క దేవుడు, ఒకే ఒక్క మనిషి, ఆయనే యేసు క్రీస్తు. His name is Jesus Christ. ఆయన పేరు ప్రభువైన యేసు క్రీస్తు. In His name there is a great salvation. ఆయన పేరు మీద చాలా రక్షణ కార్యములు జరుగుతాయి. In His name there is a great salvation. ఆయన నామములో గొప్ప రక్షణ జరుగుతుంది. Yes, in His name there is a great salvation. అవును, నిజంగానే ఆయన నామంలోనే గొప్ప రక్షణ జరుగుతుంది. Those who are hearing from us, thank you. చాలా మంది వింటున్నారు, దాన్ని బట్టి మీకు అందరికి ధన్యవాదాలు Those who చెప్పుకుంటున్నాను. are hearing from us, thank you. చాలా మంది బస్సులో నుంచి వింటున్నారు, మీకు అందరికి కృతజ్ఞతలు తెలుపుకుంటున్నాము. You are going to your house. మీరు మీ ప్రాంతానికి, మీ గృహానికి వెళ్తున్నారు. Go safely. మీరు క్షేమంగా వెళ్ళండి. But we have to go one day to the house of the Lord. మీరు ఒక దినమున దేవుని మందిరానికి వెళ్లాల్సి వస్తుంది. We have to go house of the Lord. మీరు దేవుని ఇంటికి వెళ్ళాలి. Shall we go house of the Lord? మనమందరము దేవుని ఇంటికి వెళ్దామా? How to go? ఎలా వెళ్తాము? By accepting Jesus Christ. దేవుని యేసు ప్రభుని నమ్ముకోవడం వల్లనే, యేసు ప్రభుని అంగీకరించడం ద్వారానే మనం యేసు ప్రభు ఇంటికి వెళ్తాము. Believe Lord Jesus Christ, you will be saved. యేసు ప్రభుని నమ్ముకొని మీరు రక్షించబడతారు. He is the Savior of the world. యేసు ప్రభు ప్రపంచానికి రక్షించగలిగిన దేవుడు. You need Savior, I need Savior. మీకు రక్షకుడు కావాలి, మాకు రక్షకుడు కావాలి. He only saves from our sins. ఆయన ఒక్కడే మన పాపాల నుంచి రక్షించగలిగిన వాడు. Jesus Christ saves from our sins. యేసు ప్రభు మాత్రమే మన పాపాల నుంచి రక్షించగలిగిన దేవుడు. Jesus said, యేసు ప్రభు చెప్పారు, I am the way, నేనే మార్గమును, I am the truth, నేనే సత్యమును, I am the life. నేనే జీవమును. I am the way means నేనే మార్గమును అనగా this is only way to the Lord. ఇదొక్కటే మార్గము దేవుని దగ్గరికి చేరడానికి. I am the life, he said. నేనే జీవమును అని చెప్పాడు. Only one man as well as God, that's Jesus Christ. అందరికీ వందనములు. सबको जय मसीह की. మేము ఇప్పుడు ఇక్కడ గొప్ప విషయం చెప్పడానికి వచ్చాము. इधर एक अच्छा खबर बताने के लिए मैं आया हूँ. ఇది శుభవార్త అన్నమాట. एक खुश खबर. ఆ శుభవార్త ఏంటంటే ये खुश खबर क्या है? యేసయ్య గురించి చెప్పడమే ఆ శుభవార్త అన్నమాట. यीशु मसीह के बारे में बताने के लिए वही खुश खबर. ఆ యేసయ్య అనేవాడు చాలా ప్రేమమయుడు. जो यीशु मसीह के बारे में मैं बता रहा हूँ वो महान प्रेमी परमेश्वर है. ఆ యేసయ్య మన కొరకు ఈ భూమి మీదకి వచ్చిన వారిలో గొప్ప దేవుడు. यीशु मसीह स्वर्ग से इस पृथ्वी में आया महान परमेश्वर है. ఆ యేసయ్య మన కొరకు ప్రాణం పెట్టాడు. यीशु मसीह हमारे लिए प्राण दे दिया. ఆయన మన కొరకు రక్తం కార్చాడు. यीशु मसीह हमारे लिए खून बहाया. మన కొరకు ఎవరైనా చనిపోయిన వారు ఉన్నారా? हमारे लिए कोई मर गया? ఎవరు చనిపోరు కదా. अभी तक कोई नहीं मरा हमारे लिए. మన కొరకు చనిపోతామని చెప్తారు కానీ कोई कुछ लोग बोलते हैं मैं आपके लिए मरूंगा बोल के बताते हैं. కానీ ఎవరు చనిపోరు కదా నిజంగా. कोई भी नहीं मरा अभी तक. అదే మన మాటలో చెప్పగలుగుతాం కానీ हम बातों से कहते हैं
చనిపోతాను చెప్తారు కానీ लोग बोलते हम मर जाएंगे आपके लिए मर जाएंगे बोलते हैं నిన్ను చాలా ప్రేమిస్తున్నానని చెప్తారు. लोग बोलते हैं आपसे मैं बड़ा प्यार करता हूँ అందుకొరకు నీ కొరకు చనిపోతానని కూడా చెప్తారు. इसलिए आपके लिए मर जाता हूँ बोल के बताते हैं కానీ ఎవరు అలా చేయలేదు కదా. ऐसा कोई नहीं करते हैं కానీ మన కొరకు సర్వ మానవుని కొరకు हम सब मानव के लिए ఒక్కరి మోతాదులో చేశారు. एक ही एक व्यक्ति ऐसा किया ఆయన నిజమైన యేసుక్రీస్తు. वही अच्छा परमेश्वर है ఆయన ప్రేమమయుడు అనడానికి वो प्रेमी परमेश्वर है ఇంత మించిన కారణం లేదు కదా. इससे बड़ा कारण क्या होता है ఎందుకంటే మన కొరకు ప్రాణం పెట్టిన వారు భూమి మీద ఏకైక మనిషి దేవుడు యేసయ్య ఒక్కడే. हाँ इस पृथ्वी में हमारे लिए जो प्राण दिए एक ही एक परमेश्वर वो मानव है वो यीशु मसीह సో అందుకే ఆయన ప్రేమమయుడు అన్నమాట. इसलिए वो प्रेमी परमेश्वर है ఆయన ప్రాణం పెట్టినప్పుడు కూడా చెప్పాడు. अरे प्राण दे दिया और इस तरह कहा ఆయన ఏం చెప్పాడంటే నేను సర్వ మానవాల కొరకు పాపముల కొరకు నేను ప్రాణం పెడుతున్నా అని చెప్పాడు. यीशु मसीह ने कहा सारे मानव लोगों के लिए मेरा प्राण दे रहा हूँ ఆయన చెప్పాడు ఇంకొక మాట, నేనే మార్గమును, यीशु मसीह और एक बात कहा मैं मार्ग हूँ నేనే సత్యమును, मैं सच हूँ నేనే జీవమును అని చెప్పాడు. मैं जीवन हूँ बोल के यीशु मसीह ने कहा మార్గం అనగా ఏంటంటే ये मार्ग क्या होता है పరలోక రాజ్యానికి ये स्वर्ग जाने के लिए మార్గం అనేది ఉంది. ఆ మార్గము ఆయన ద్వారానే అని చెప్పాడు అన్నమాట. स्वर्ग जाने के लिए मार्ग है वो मार्ग मैं ही हूँ అదే ఆయన ప్రేమమయుడు. ఆయన ప్రేమ అనేది అదే ఆయన చెప్పింది అన్నమాట. ప్రేమమయుడు అంటే కారణం అదే. इसी को बोलते हैं प्रेम అలాగే మార్గం అనేది ఆయన ఒక్కరే ఇలా చెప్పగలిగాడు. यीशु मसीह अकेला ये बात कहा है ఎందుకంటే నిజమైన వాడు అనేది ఉన్నబట్టి ఒక్కలే చెప్పారన్నమాట. అలా చెప్పగలిగారు. वो सच्चाई परमेश्वर है इसका अंदर सच है इसलिए इन्होंने कहा ఆయన ప్రేమమయుడు. वो प्रेमी परमेश्वर है మీరందరూ కూడా ఆయన నమ్ముకోండి. आप सब यीशु मसीह पर विश्वास करें ఆయన నమ్ముకున్నట్లయితే మనం పరలోక రాజ్యం చేరుకుంటాం. यीशु मसीह पर विश्वास करें तो अनंत जीवन मिलेगा मोक्ष मिलेगा ఆమేన్. धन्यवाद ప్రియమైనటువంటి స్నేహితులారా, ये सुबह समय में आप कुछ खबर लेके आया ఈ ఉదయ కాలంలో మీకు ఒక మంచి శుభవార్తను తీసుకొని వచ్చిన్నాం. आपको मालूम है यीशु मसीह कौन है మీకు తెలుసా యేసుక్రీస్తు ప్రభువారు ఎవరు? यीशु मसीह का मतलब क्या है యేసుక్రీస్తు వారు అంటే ఆ నామానికి అర్థం ఏంటో? यीशु मसीह का मतलब యేసుక్రీస్తు అన్న మాటకి అర్థము उद्धार करता రక్షకుడు అని అర్థం. उद्धार देने वाला రక్షకుడు, రక్షణ ఇచ్చేవాడు అని అర్థం. उद्धार आपको चाहिए मैं सच हूँ నేనే సత్యము, मैं जीवन हूँ నేనే జీవము. मेरे द्वारा पिता के पास जा सकता है నా ద్వారా మీరు తండ్రి వద్దకు వెళ్ళగలరు. मेरे द्वारा स्वर्ग राज्य जा सकता है నా ద్వారా మీరు పరలోకానికి వెళ్ళగలరు. एक व्यक्ति ने पूछा यीशु मसीह से ఒక వ్యక్తి అడిగాడు యేసుక్రీస్తు వారితో, अनंत जीवन पाने के लिए क्या करो నిత్య జీవం పొందుకోవడానికి నేనేం చేయాలి? एक व्यक्ति पूछ रहा है अनंत जीवन पाने के लिए क्या करो ఒక వ్యక్తి అడుగుతున్నాడు, నేను నిత్య జీవాన్ని పొందుకోవడానికి ఏమి చేయాలి? यीशु मसीह ने जवाब दे दिया యేసుక్రీస్తు వారు అన్నారు, జవాబిచ్చారు ఇలాగా, मेरे पर विश्वास करो నా మీద నా యందు విశ్వాసం ఉంచు, पैसा के पीछे मत जाओ డబ్బు వెనకాల పరిగెత్తద్దు, लोगों के पीछे मत जाओ మనుషుల వెంట వెళ్ళొద్దు, परमेश्वर के पीछे जाओ దేవుని వెనకాల నడవండి. जो आप पूछ रहे हैं वो मिलेगा మీరు ఏదైతే అడుగుతున్నారో అది మీకు దొరుకుతుంది. एक व्यक्ति ने ఒక వ్యక్తి वो लोग मसीह लोगों को मार रहे हैं एक व्यक्ति ने मसीह लोगों को मार रहे हैं ఒక వ్యక్తి యేసుక్రీస్తు నమ్ముకున్నటువంటి వాళ్ళని చంపుతున్నాడు. यीशु मसीह उनको दिखाई दिया एक दिन में యేసుక్రీస్తు ప్రభువారు ఒక దినము అతనికి చూపించాడు. क्यों मार रहे हैं मेरे लोगों को నువ్వు ఎందుకు నన్ను నమ్మినటువంటి వారిని చంపుతున్నావు? क्यों मुझे मार रहे हैं నువ్వు ఎందుకు నన్ను చంపుతున్నావు? मैं किसी को नहीं आपको नहीं मारा प्रभु ఆయన అన్నాడు, ప్రభువా నేను నిన్ను చంపలేదే, आप मेरे लोगों को मार रहे हैं मुझे मार रहे हैं నువ్వు నన్ను నమ్మినటువంటి వారిని చంపితే అది నన్ను చంపినట్టే అన్నాడు. प्रभु मैं विश्वास करता हूँ आप सच्चाई परमेश्वर है అప్పుడు అతను అన్నాడు, ప్రభువా నువ్వు నిజమైన దేవుడు అని నేను నమ్ముతున్నాను అన్నాడు. मैं क्या करूं నేనేం చేయాలి? मैं क्या करूं आपके लिए మీ కొరకు నేనేం చేయాలి? यीशु ने कहा యేసుక్రీస్తు ప్రభువారు అన్నారు, मेरे अंगीकार करो నా యందు విశ్వాసం ఉంచునని నమ్ము. जैसा आप विश्वास किया ఆయన ఎలాగైతే ఆయన యందు విశ్వాసం ఉంచారో सबको बताओ
बताया ये विश्वास के बारे में। ఈ విశ్వాసం గురించి అందరికీ తెలియచేయి. वो विश्वास हमारे अंदर आ गया। ఆ విశ్వాసం మనము మా యందు కూడా ఉన్నది. यीशु मसीह पर हम भी एक बार विश्वास नहीं किया। ఒకప్పుడు మేము కూడా యేసుక్రీస్తు యందు విశ్వాసం ఉంచలేదు. एक बार हम यीशु मसीह से नफरत करते थे। ఒకప్పుడు మేము యేసుక్రీస్తు ప్రభువారు అంటే మరి ద్వేషించేవాడిని. यीशु मसीह एक दिन हमारा जिंदगी में आ गया। ఒక దినము ఆయన మా జీవితంలో ప్రవేశించారు. मेरा बहन का जिंदगी में आ गया। నా సహోదరి యొక్క జీవితంలోకి వచ్చారు. हमारा जिंदगी बदल गया। మా జీవితాలు మారిపోయాయి. यीशु मसीह का वचन आ गया हमारा जिंदगी में। మా జీవితాలకి యేసుక్రీస్తు యొక్క మాట వచ్చినది. जब ये वचन आ गया, ఎప్పుడైతే ఈ మాట మా జీవితాల్లోకి వచ్చిందో हमारा जीवन बदल गया। మా జీవితాలు పూర్తిగా మారిపోయాయి. हम विश्वास करने लगा। మేము ఆయన మీద విశ్వాసం ఉంచడం మొదలు పెట్టాం. बहुत लोगों को बता रहा है वो विश्वास के बारे में। అదే విశ్వాసం గురించి అనేకులకి మేము ప్రకటిస్తున్నాము. ये विश्वास क्या है? ఈ విశ్వాసం ఏంటి? यीशु मसीह। యేసుక్రీస్తు. यीशु मसीह ने कहा, యేసుక్రీస్తు ప్రభువారు అన్నారు, मैं मार्ग हूँ, నేనే మార్గము, मैं सच हूँ, నేనే సత్యము, मैं जीवन हूँ। నేనే జీవము. ये मार्ग कहाँ जाएगा? ఈ మార్గం ఎక్కడికి వెళ్తుంది? स्वर्ग जाएगा। ఈ మార్గం పరలోకానికి వెళ్తుంది. ये मार्ग कहाँ जाएंगे? ఈ మార్గం ఎక్కడికి వెళ్తుంది? परमेश्वर के पास जाएगा। ఈ మార్గం దేవుని ఎద్దకు వెళ్తుంది. ये मार्ग कहाँ जाएंगे? ఈ మార్గం ఎక్కడికి వెళ్తుంది? अनंत जीवन के पास। ఇది నిత్య జీవానికి వెళ్తుంది. ये हमेशा हमेशा रहने के लिए जगह में जाएगा। ఇది మనం ఎల్లప్పుడూ జీవించేటువంటి స్థలానికి వెళ్ళేటువంటి మార్గము. इसलिए मेरे भाइयों बहनों, అందుకనే నా ప్రియ సహోదరి సహోదరులారా, विश्वास करो, ఈ మార్గం మీద విశ్వాసం ఉంచండి. अनंत जीवन पाओ, నిత్య జీవాన్ని పొందండి, मोक्ष पाओ। మోక్షాన్ని పొందుకోండి. नरक जाने के लिए आपको नहीं रचा परमेश्वर ने, దేవుడు మిమ్మల్ని నరకానికి వెళ్ళడానికి రూపించలేదు, स्वर्ग जाने के लिए रचा। పరలోకానికి వెళ్ళడానికి రూపించాడు. यीशु मसीह आपसे बहुत प्यार करते हैं। యేసుక్రీస్తు ప్రభువారు మిమ్మల్ని ఎంతగానో ప్రేమిస్తున్నాడు. इस संसार में लोग भी बहुत आप भी प्यार करते ఈ हैं। లోకంలో అనేకులు అంటారు నేను కూడా మిమ్మల్ని ప్రేమిస్తున్నానని. जब तक आपके पास पैसे हैं वो लोग प्यार करते हैं। మీ దగ్గర డబ్బున్నంత వరకు మిమ్మల్ని ప్రేమిస్తారు. यीशु मसीह आपसे कुछ नहीं लिया। యేసుక్రీస్తు ప్రభువారు ఏమీ అడగరు. आपको हृदय चाहिए, ఆయనకి మీ హృదయాన్ని మాత్రమే ఇవ్వాలి. अपना हृदय यीशु मसीह को दीजिए। మన హృదయాన్ని యేసుక్రీస్తుకి ఇవ్వండి. आपका जीवन यीशु मसीह को दीजिए। మీ జీవితాన్ని యేసుక్రీస్తు చేతుల్లో वो పెట్టండి. चलाएगा। ఆయన మిమ్మల్ని నడిపిస్తాడు. यीशु मसीह ने कहा, యేసుక్రీస్తు ప్రభువారు అన్నారు, मांगो అడగండి तुझे दिया जाएगा, మీకు ఇవ్వబడుతుంది, खटखट करो तुम्हारे लिए खोला जाएगा। తట్టండి మీకు తలుపులు తెరవబడతాయి. यीशु मसीह के नाम से मांगो, యేసుక్రీస్తు ప్రభువారి నామములో అడగండి. यीशु मसीह के नाम से पुकारो। యేసుక్రీస్తు ప్రభువారి నామములో మొరపెట్టుకోండి. प्रभु जी, ప్రభువా, मैं पापी हूँ, నేను పాపినయ్యా, मेरे पापों को निकालो, నా పాపాలను తీసివేయి, मैं स्वर्ग आना चाहता हूँ, నేను పరలోకానికి రావాలనుకుంటున్నాను. मेरा विश्वास दृढ़ करो, నా విశ్వాసాన్ని బలపరచు ప్రభువా, प्रभु में अनंत जीवन मुझे दे दो। నాకు నిత్య జీవాన్ని నాకు అనుగ్రహించండి. यीशु मसीह कलवरी क्रूस पर मारा गया, యేసుక్రీస్తు ప్రభువారు కల్వరిగిరిలో ఆ శిలువలో మరణించారు. आपके लिए मेरे लिए నీ కొరకు నా కొరకు. मारा ही नहीं, तीसरे दिन में जी उठा भी। ఆయన మరణించిన తర్వాత మూడో దినాన తిరిగి లేచాడు. बस में सुन रहे हैं, धन्यवाद। బస్ లో నుంచి వింటున్నటువంటి వాళ్ళందరికీ మా వందనాలు. आप लोग घर जा रहे हैं, మీరందరూ ఇళ్ళకి వెళ్తున్నారు, सुरक्षित से जाओ। క్షేమంగా ఇంటికి చేరుకోండి. एक दिन परमेश्वर के घर भी जाना याद रखो मेरे भाइयों बहनों। నా ప్రియ సహోదరి సహోదరుల, ఒక్క దినం మనం అందరం కూడా దేవుని గృహానికి వెళ్ళాలన్నది గుర్తుపెట్టుకోండి. परमेश्वर के घर जाएंगे, దేవుని యొక్క ఇంటికి వెళ్ళాలి. we can go as a relative of God Jesus Christ. మనం ఆ యొక్క యేసుక్రీస్తు ప్రభు ద్వారా ఒక బంధువుగా వెళ్ళొచ్చు. He can be your brother. Jesus Christ can be your brother. యేసుక్రీస్తు ప్రభువారు మీకు ఒక సహోదరుడిగా ఉంటాడు. Jesus Christ can be your friend. యేసుక్రీస్తు ప్రభువారు మీ స్నేహితుడు. Jesus Christ can be your friend and father. యేసుక్రీస్తు ప్రభువారు మీ స్నేహితుడిగాను మీ యొక్క సహోదరుడిగాను ఉండగలడు. He lost that much. ఆయన మిమ్మల్ని అంతగా ప్రేమిస్తూ ఉన్నాడు. Can a God become friend? ఒక దేవుడు మరి మానవుడికి ఒక స్నేహితుడిగా మారగలడా? Yes, in Jesus' name we can have a friendship. అవును, యేసుక్రీస్తు నామములో మనం ఈ యొక్క స్నేహాన్ని కలిగి He ఉండగలము. loves you a lot. ఆయన మిమ్మల్ని ఎంతగానో ప్రేమిస్తున్నాడు. That's why He gave a life to you. అందుకని ఆయన జీవాన్ని మీకు ఇచ్చాడు. He's going to come back. ఆయన తిరిగి రానే ఉన్నాడు. First time He came for sinners. మొదటిసారిగా ఆయన పాపుల కొరకు వచ్చాడు. The second time He's going to come back రెండవసారి ఆయన మళ్ళీ తిరిగి రాబోతున్నాడు. to take you to eternity. ఆయన మిమ్మల్ని నిత్య
నిత్యత్వానికి తీసుకెళ్ళడానికి He take you to రాబోతున్నాడు. heaven. పరలోకానికి తీసుకెళ్ళడానికి రాబోతున్నాడు. To introduce Heavenly Father. పరలోకపు తండ్రిని మీకు పరిచయం This చేయడానికి is a great opportunity for you. ఇది గొప్ప అవకాశం మీకు. You can receive Jesus Christ. मैं सच हूँ, నేనే సత్యము, मैं जीवन हूँ, నేనే జీవము. मेरे द्वारा पिता के पास जा सकता है, నా ద్వారా మీరు తండ్రి యొద్దకు వెళ్ళగలరు. मेरे द्वारा स्वर्ग राज्य जा सकता है. నా ద్వారా మీరు పరలోకానికి వెళ్ళగలరు. एक व्यक्ति ने पूछा यीशु मसीह से, ఒక వ్యక్తి అడిగాడు యేసుక్రీస్తు వారితో, अनंत जीवन पाने के लिए क्या करो? నిత్య జీవం పొందుకోవడానికి నేనేం చేయాలి? एक व्यक्ति पूछ रहा है अनंत जीवन पाने के लिए क्या करो? ఒక వ్యక్తి అడుగుతున్నాడు, నేను నిత్య జీవాన్ని పొందుకోవడానికి ఏమి చేయాలి? यीशु मसीह ने जवाब दे दिया, యేసుక్రీస్తు వారు అన్నారు, జవాబిచ్చారు ఇలాగా, मेरे पर विश्वास करो, నా యందు విశ్వాసం ఉంచు, पैसा के पीछे मत जाओ, డబ్బు వెనకాల పరిగెత్తద్దు, लोगों के पीछे मत जाओ, మనుషుల వెంట వెళ్ళొద్దు, परमेश्वर के पीछे जाओ. దేవుని వెనకాల నడవండి. जो आप पूछ रहे हैं वो मिलेगा. మీరు ఏదైతే అడుగుతున్నారో అది మీకు దొరుకుతుంది. एक व्यक्ति ने ఒక వ్యక్తి बोलो ऐसे लोगों को मार रहे हैं. बिरयानी गरम गरम बिरयानी. ए बबुआ गरम गरम बिरयानी 30 रुपए 60 रुपए 30 रुपए 60 रुपए 30 रुपए का बिरयानी 60 रुपए का बिरयानी 30 रुपए का बिरयानी 60 रुपए का बिरयानी. गरम गरम बिरयानी 30 टका 60 टका 30 टका 60 टका 30 टका 60 टका. गरम गरम बिरयानी 60 रुपए गरम गरम बिरयानी. वाटर वाटर बिरयानी बिरयानी 30 टका 60 टका 30 टका 60 टका बिरयानी बिरयानी. అది అంకుల్ కి बिरयानी అద్దంలో అంకుల్ కి गरम बिरयानी 30 रुपए 60 रुपए 30 रुपए 60 रुपए 30 रुपए का बिरयानी 60 रुपए का बिरयानी 30 रुपए का बिरयानी 60 रुपए का बिरयानी 60 रुपए गरम गरम बिरयानी. వెళ్ళిపోతున్నాడా? ఓకే ఆ తాతకి దిగా నేను పట్టుకుంటాను ఆయన రోజు వచ్చాడు, మేము అప్పుడప్పుడు వస్తాం. ఇందా ఇవ్వు అక్కకి ఇవ్వు కష్టపడు నాన్నదిగా गरम गरम बिरयानी 30 टका 60 टका 30 टका 60 टका गरम गरम बिरयानी. वाटर वाटर నాన్నకి ఇంకో చెల్లికంటే ఒకటి ఇవ్వు. పక్కిచ్చిందా ఇవ్వు వేరే వాళ్ళకి ఇవ్వడానికి.
ఇది ఇంకొక పెట్టుకోలేదు. ప్రియమైనటువంటి స్నేహితులారా, ये सुबह समय में आप कुछ खबर लेके आया। ఈ ఉదయ కాలంలో మీకు ఒక మంచి శుభవార్తను తీసుకొని వచ్చిన్నాం. आपको मालूम है यीशु मसीह कौन है? మీకు తెలుసా యేసుక్రీస్తు ప్రభువారు ఎవరు? यीशु मसीह का मतलब क्या है? యేసుక్రీస్తు వారు అంటే ఆ నామానికి అర్థం ఏంటో? यीशु मसीह का मतलब యేసుక్రీస్తు అన్న మాటకి అర్థము उद्धार करता, రక్షకుడు అని అర్థం. उद्धार देने वाला, రక్షకుడు, రక్షణ ఇచ్చేవాడు అని అర్థం. उद्धार आपको चाहिए। మనకు ఓకే, అక్కడ ఒక అక్కది బర్త్డే అందుకే ఇచ్చారు. ఆ అక్క కోసం ప్రే చేస్తావా? ఆ అక్క కోసం ప్రే చేస్తావా? బర్త్డే కదా. టీ కూడా ఇచ్చారు, శాండ్విచ్, కేక్, మజాలు, శాండ్విచ్ అండి. ఇది శాండ్విచ్ ఉంది. ఓ శాండ్విచ్, చిప్స్, కేక్. కేక్ కావాలా నీకు? ఇదిగో రెండు ఉన్నాయి, ఒకటి కాదు. సూపర్. You want to have one more? Dawson. You can have.